భాషకు వందనం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన మాతృభాష రక్షణ కోసం ఈ నెల 26వ తేదీ అంటే వచ్చే ఆదివారం మనం విజయవాడలో రాష్ట్ర స్థాయి చర్చా వేదిక ఏర్పాటు చేస్తున్నాం. కారణం ఏంటి అంటే సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి గారి చుట్టూ తిరిగాం, విద్యామంత్రి గారి చుట్టూ తిరిగాం, సాంస్కృతిక శాఖ మంత్రి గారి చుట్టూ తిరిగాం, మండలి వారి చుట్టూ తిరిగాం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకొక 10 పేర్లు చెప్పాలి. మనం ఎన్ని వినతులు ఇచ్చినా వాళ్ళకి ఎటువంటి ఖాతరీ లేదు. కుక్కతోక వంకర అన్నట్లుగా ఈ ఆంగ్ల భాష మీద ఆంగ్ల మోజును మాత్రం ఈ కూటమి ప్రభుత్వం బయటపడలేదు. ఇంకా మనము ఎవరిని పల్లెత్తు మాట అనకూడదు అని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, ఈ చిన్న చిన్న ఉద్యమాలు చేసినప్పటికీ, సత్యాగ్రహాలు నిరసనలు తెలిపినప్పటికీ ఈ చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు మనం కూటమి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఎందుకంటే అది ఒక రాజకీయ క్రీడ ఆ కూటమి అనేది. కేవలం ఈరోజు మన తెలుగు భాషకు ప్రధాన బాధ్యుడు ముద్దాయి ఎవరు అంటే తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పేరు పెట్టుకొని, ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకొని వెళ్ళి శాసనసభలో కూర్చొని ప్రాథమిక విద్య వరకు మాతృభాషలో పెట్టండి, తెలుగులో పెట్టమండి అంటే ఏం కాడు మీకు అని రేపు మనం విజయవాడ వేదికగా అడగబోతున్నాం. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కవులు, కళాకారులు, భాషావేత్తలు, సాహితీవేత్తలు, భాషోద్యమకారులు అందరూ దాదాపు 200 మంది దాకా వస్తున్నారు. అందరి సూచనలు, సలహాలు తీసుకుంటాం. ఒక నివేదిక తయారు చేస్తాం. ముఖ్యమంత్రి గారికి ఈ నెలాఖరు లోపల అందజేస్తాం. ఆగస్టు 15 లోపల ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ప్రధాన ముద్దాయి తెలుగుదేశం, ముఖ్యంగా చంద్రబాబు గారే. ఆగస్టు 15వ తేదీ లోపల మేము అడిగిన నిక్కచ్చులు, భాషాభిమానులు, భాషోద్యమకారులు అడిగిన నిక్కచ్చులు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. లేదు అంటే ఆగస్టు 15 నుండి మేము ఈసారి మామూలు ప్రజా ఉద్యమం కాదు, జన్జీ అని దానికి పేరు పెట్టుకుంటాం. జన్జీ ప్రజా ఉద్యమాన్ని మొదలుపెట్టేస్తాం. కేవలము ఇది భాషోద్యమమే కాదు, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ ఉద్యమం అవుతుంది. ఈసారి జన్జీ ఉద్యమంలో ప్రత్యేక హోదాను కూడా చేరుస్తాం. మన విశాఖ ఉక్కును చేరుస్తాం. మద్యపాన నిషేధాన్ని చేరుస్తాం. మన ఆంధ్రప్రదేశ్కి అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటిది విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించాలని నినాదంగా పెట్టుకుంటాం. యువతను భాగస్వామ్యం చేస్తాం. రాష్ట్రమంతా తిరుగుతాం. మీ యొక్క కుటిల నీతిని ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా మాటలు మన్నించి, మా పరుష పదజాలాన్ని కూడా సహించి, మేము అడుగుతుంది గొంతెమ్మ కోరికలు కాదు, ప్రాథమిక విద్య వరకు అది మాతృభాషలో ఉండాలి. అది ప్రభుత్వ బడైనా ప్రైవేటు బడైనా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రథమ పాఠ్యాంశంగా తెలుగు ఉండాలి. ఇప్పుడు ఎలాగో తెలుగు ఉంది, మీరు పెద్దగా చేయాల్సిన అవసరం ఏం లేదు. కోట్లు ఖర్చు ఏం అవ్వదు. 100 కోట్లు తీసుకెళ్ళి మీరేమి దారాదత్తం చేసి సంక్షేమ పథకం ఏం కాదు. ఇది ₹1 ఖర్చు లేదు మీకు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల మోచేతి నీళ్లకు మీరు ఆశపడకపోతే చాలు, మన రాష్ట్రంలో తెలుగు భాష బతుకుతుంది, మన అమ్మ భాష బతుకుతుంది అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తూ, రేపు 26వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి భాషాభిమానులందరూ కలిసి రావాల్సిందిగా, మద్దతు పలకవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు.